బీబీనగర్ మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. బీబీనగర్ మండలం బట్టుగూడెం గ్రామంలో సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో బట్టుగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు దుంపా శంకర్, అంబాటి సుభాష్ రెడ్డి, రాసాల బస్వరాజ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. కుర్చీ ఇటు పెట్టు. ఈ చెప్పులు రాయి మధ్యలో పెట్టు. పట్టుకోక కొంచెమే కొబ్బరికాయ కొంచెం కొంచెం హలో వెనకరా అన్న మన వెనకరా ఫోటో నిలబడు ఇటు చూడండి చెప్పండి. చేపిస్తా నోట్ చేపి నువ్వు కరెంట్ కొట్టు ప్రెసిడెంట్ సార్ ఓకే సార్. ఈరోజు బీబీనగర్లో దాదాపు 8 గ్రామాలల్లో రోడ్స్ కానీ అంటే గ్రామ పంచాయతీ రోడ్, సిమెంట్ కాంక్రీట్ రోడ్స్, అట్లనే ఒక ఊరి నుంచి ఒక ఊరికి పోయే రోడ్డు. ముఖ్యంగా ఈరోజు పల్లెగూడెం నుంచి అక్కడ ఇది పడమటి సోమారం మీదకి వెళ్ళి అంశాపూర్ వరకు రోడ్ వేసాం. ఆ ఏరియాలో 5-6 ఊర్లకు అంటే గట్కేశ్వర్ పోవడానికి దగ్గర అయితే అట్లనే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. ఇంక్లూడింగ్ ఏడుకెళ్ళి బట్టుగూడెం నుంచి మొదలు పెడితే సింరావులపల్లి అనుకోండి, రాఘవపురం అనుకోండి, ఆ గ్రామాలన్నిటికీ ఒక ముఖ్యమైన రోడ్డు ఈరోజు అక్కడ వేయడం జరిగింది. అట్లనే వివిధ సిమెంట్ రోడ్స్, అంగన్వాడీస్ ఇవన్నీ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అట్లనే ఇంకా ఇప్పుడు మాదారం నుంచి సిరివెన్కుంట రోడ్ ఉంది. ఇంకా అట్లనే అక్కడ రాయరావు ఇక్కడ జైనపల్లిలో జైనపల్లిలో ఇది మన ఏ రోడ్డు జైనపల్లి పకీర్గూడెం నుంచి
జైనపల్లి రోడ్ ఒకటి, అది కూడా ఈరోజు ఫౌండేషన్ వస్తుంది. సో ఇట్లా వివిధ రకాల ఫౌండేషన్స్ వస్తూ వివినార్లో ఎన్ని మండలాలు ఉన్నాయి ప్రస్తుతం? ఆ, వివినార్ మండలంలో ఎన్ని చేసారు ఇవాళ? ఈరోజు ఇప్పటికి 4 అయినాయి. 4 అయినాయి. ఇప్పుడు ఒకటేమో పడమటి సోమవారంలో ఆ రోడ్ ఇంకొకటి పల్లెగూడెం నుంచి అంశాపూర్ అట్లా అక్కడనే మళ్ళీ అంగన్వాడీ బిల్డింగ్ మొత్తం టోటల్ ఎంత? అక్కడనే అంటే ఇంకా అది అన్నీ ఉన్నాయి. ఇప్పటివరకు 4 అయినాయి, 4 ఊర్లు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చంద్రవల్లపల్లిలో ఒక ఇది ఇంద్రమ్మ కాలనీకి ఒక సిమెంట్ రోడ్ చేసినాం. అట్లే అక్కడ ఇక్కడ అంగన్వాడీ భవనం చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి సిమెంట్ రోడ్, కాంక్రీట్ రోడ్ ఇది ఒకటి. సో అట్లనే ఇవన్నీ చేసుకుంటూ పోతామని ఇంకా మిగతా కార్యక్రమం. అంగన్వాడీ బిల్డింగ్ లో ఒకటే చేసారు మండల, ఇంకా మండలానికి ఒక అంగన్వాడీ బిల్డింగ్, ఒక గ్రామ పంచాయతీ మొత్తం. అంటే ఈరోజు ఫౌండేషన్ డే, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఫౌండేషన్ డే అనేది శంకుస్థాపన దినోత్సవంగా మొత్తం కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లనే ఈరోజు మన ఈ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే వారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిన దినం ఈరోజు. అంటే 1949 నవంబర్ 26 నాడు మనకి ఇచ్చాము. సో రాజ్యాంగ దినోత్సవం చేసుకోవచ్చు. సో అట్లాంటి ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇక్కడనే చింతవల్లపల్లిల గ్రామంలో అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర మేమందరం కూడా ఒక దీక్ష కూడా ప్రతిజ్ఞ చేసాం. సో ఈ విధంగా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంతో దేశం అంతా కూడా అన్ని వర్గాల ప్రజలు మంచిగా ఉండటానికి, అంతా సమానత్వం, సభ్రతత్వం, కొంతమంది రైతు బంధు వస్తలేదు అంటారు. ఇవన్నీ కూడా దాని మీద ఈ రాజ్యాంగం మంచిగా ఇంకా కాపాడుకోవాలి. దానికి అందరం కూడా రాజ్యాంగంలో రాసినట్టు మనం అందరం కూడా మసులుకోవాలి. శపథం కూడా చేయడం జరిగింది, ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అట్లనే రైతు బంధు కూడా కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. కొంతమందికి బ్యాంకింగ్ ఎర్రర్స్ కానీ, ఆధార్ కార్డ్ ఎర్రర్స్ కానీ ఉన్నప్పుడు కొంతమందికి రాకుండా అవన్నీ కూడా వస్తాయి. అతి త్వరలో అవన్నీ కూడా ఎర్రర్స్ అన్ని రెక్టిఫై చేసి రైతు బంధు వస్తుంది. ఇందిరా మిల్లు తొందరగా మొదలైతుంది. సో అనేక కార్యక్రమాలు కూడా జరిగే ఉంది. అట్లే మనకు సంబంధించిన పునాది కానీ పిల్లలు ధర్మాడికాయలు శాంక్షన్ చేసుకున్నాం. భువనగిరి ఫోర్ట్ డెవలప్మెంట్ అవుతుంది, ఎయిమ్స్ బాగుంటుంది. సో భువనగిరి అంతా కూడా మళ్ళీ అన్నిటికంటే ముఖ్యం మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవనం చేసే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు కూడా మన దగ్గర నుంచి వచ్చారు. దీని మీద మనకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమం మూసీ ప్రక్షాళన. సో అది కూడా హైదరాబాద్ కానీ మన ప్రాంతం అంతా కూడా ఉమ్మడి నల్గొండ కూడా వెల్ చేసే కార్యక్రమం. ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు ఇక్కడ కూడా జరుగుతాయి. థ్యాంక్ యూ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.